శనివారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో గల ముఖ్యమంత్రి నివాసంలో మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు చౌటుప్పల్ బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శనివారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో గల ముఖ్యమంత్రి నివాసంలో మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు చౌటుప్పల్ బార్ అసోసియేషన్ సభ్యులు కలిసి ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌటుప్పల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు కావడానికి ప్రభుత్వ నియమాలు, మార్గదర్శకాలు అనుకూలంగా ఉన్నాయని, అన్ని శాఖల డివిజన్ కార్యాలయంతో పాటు రెవెన్యూ డివిజన్, మున్సిపాలిటీగా ఉన్న చౌటుప్పల్లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రికి వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలలో జిల్లా కేంద్రాన్ని మినహాయిస్తే ఏకైక రెవెన్యూ డివిజన్గా చౌటుప్పల్ ప్రాంతం ఉందని, అన్ని కోర్టులు ఏర్పాటు చేసుకునే విధంగా ఇప్పటికే ప్రభుత్వం 5 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసి జ్యుడిషియరీ పొజిషన్లో ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి గుర్తు చేశారు. వీటితో పాటు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకి కావాల్సిన పెండింగ్ కేసులకు సంబంధించి చౌటుప్పల్ ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల సెక్రటరీకి ఫోన్ చేసి పరిశీలించమని ఆదేశించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో చౌటుప్పల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉడుగు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు తాండూరు పరమేష్, జనరల్ సెక్రటరీ రాపోల్ శ్రీను, కోశాధికారి పడమటి జైపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు, మాజీ ఎంపీపీ తాండూరు వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ చిలుకూరు ప్రభాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పబ్బ రాజులతో పాటు చౌటుప్పల్ బార్ అసోసియేషన్కి చెందిన 40 మంది అడ్వకేట్లు ఉన్నారు.